హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అనేది ఒక బజ్‌వర్డ్ మాత్రమే కాకుండా మన దేశంలో చాలా రకాల పెద్ద పెద్ద కంపెనీస్ అండ్ బిజినెసెస్ వాళ్ళ యొక్క వ్యాపారాలకి సంబంధించినట్టు వివిధ రకాల స్ట్రాటజీస్‌ని ఏఐ ద్వారా ఆటోమేషన్ చేసుకోవడంతోటి వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఎఫిషియన్సీ, వాళ్ళ మార్జిన్స్ మీద చాలా గట్టిగా ప్రభావం అనేది చూపిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా మనం స్టాటిస్టిక్స్ తీసుకొని చూసినట్టయితే 2025లోని ప్రపంచవ్యాప్తంగా ఏఐ మీద మాత్రమే అయిన ఖర్చు $1.7 ట్రిలియన్ వరకు. ఇది 2026లోని $2.5 ట్రిలియన్ దాటే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 2027లో $3.3 ట్రిలియన్ వరకు దాటేస్తాయని అంచనాలు చాలా గట్టిగానే ఉన్నాయి. ప్రపంచం ఇంత ఏ వైపుగా ముందుకెళ్తుంది? మన దేశం యొక్క పరిస్థితేంటి? మన దేశంలో ఇటీవలే ఫెబ్ 26 మన ఏఐ సమ్మిట్‌ని కండక్ట్ చేయడం మనందరికీ తెలుసు. ఇందులో భాగంగా ఏఐ యొక్క ఇంక్లూజివిటీ, ఏఐ ఎంత బాగా ఎదుగుతుంది? ఎంతవరకు మనము చాలా వరకు ఏఐ కంపెనీస్ ఎటువంటివి టూల్స్ అనేవి తీసుకొని వచ్చారు ఆర్ కనిపెట్టారు అనే వాటికి ప్రదర్శన గూడా ఇక్కడ జరిగింది. సో, ఇది మాత్రమే కాకుండా మనం ఇంకా వెనకబడి ఉన్నాము అనే వాటికి గట్టిగా సమాధానం ఇస్తూ చాలా రకాల కంపెనీస్ గానీ, వాళ్ళ యొక్క బిజినెస్‌లు గానీ, వివిధ రకాల డిపార్ట్‌మెంట్స్‌లో కస్టమర్ సపోర్ట్ కావచ్చు, ఒక లోన్ ప్రాసెసింగ్ కావచ్చు, ఫ్రాడ్‌ని రియల్ టైమ్‌లో డిటెక్షన్ చేయడానికి కావచ్చు, వివిధ రకాల బ్యాక్ ఎండ్ ప్రాసెస్‌కి ఆల్రెడీ ఏఐని వాడేస్తున్నారు. ఏఐ అని మనం అనగానే ఇక్కడ 2 వర్గాల ఏఐస్ అనేవి ఉంటాయి. ఒకటి జనరేటివ్ ఏఐ, ఇంకొకటి ఆటోమేటెడ్ ఏఐ. ఆటోమేటెడ్ ఏఐ అంటే ఏదైతే బిజినెస్‌లోనే తరచుగా అదే రకాల మొనోటనస్ పనుల్ని, ట్రాన్సాక్షన్స్‌ని చేస్తామో, దాంట్లోనే మన యొక్క ప్రమేయం తగ్గిస్తూ దాన్ని ఆటోమేషన్ చేశారు అనంటే ఇక్కడ ఎక్కువగా కాస్ట్ తగ్గుద్ది. మార్జిన్స్ అనేవి పెరుగుతాయి. టైమ్ అండ్ ఎఫర్ట్స్ కూడా తగ్గిపోతాయి. అండ్ అలాగే జనరేటివ్ ఏఐ అంటే వీళ్ళు ఇన్నోవేషన్ పరంగా మన యొక్క వ్యాపారాలకి తగ్గట్టుగా ఇంకా మనం ఎటువంటి విషయాల పైన గాని దృష్టి పెట్టినట్టయితే అక్కడ మనకు ఆదాయం అనేది పెరుగుతుందనే విషయాల్ని గ్రహించుకోవడంతో పాటు వాళ్ళకి కావాల్సినట్టుగా తయారు చేస్తాయి టూల్స్ అండ్ యాప్స్ ఇక్కడ. సో, ఈ 2 రకాల ఏఐస్ అనేది మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు నేను ఎందుకు ఏఐ గురించి ముఖ్యంగా మాట్లాడుతున్నాను అనంటే ఈ వీడియోలో మనం 10 కంపెనీస్ ఏవైతే ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎగ్జిక్యూషన్ లెవెల్ దాకా తీసుకొచ్చి దానివల్ల చాలా రకాల మార్జిన్ బెనిఫిట్ గాని, ఆదాయం పెరగడం గాని, వివిధ రకాల లాభాల్ని ఎలా పొందుతున్నాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో, ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా వీడియోలోకి. వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తెలుసు కదండీ, మీరు గాని ఇంకా మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానెల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. ఎంతో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌ని ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నాన్ని చేస్తూనే ఉంటాము కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏవైతే 10 కంపెనీస్ వాటి యొక్క బిజినెసెస్‌లో ఆల్రెడీ ఏఐస్‌ని ఇంప్లిమెంట్ చేసినాయి అనేది. సో, మొట్టమొదటి కంపెనీ మనం చూడబోయేది బజాజ్ ఫైనాన్స్. మన దేశంలోనే అత్యంత పెద్ద ప్రైవేట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. సో, ఈ పర్టిక్యులర్ కంపెనీ విషయానికొస్తే మనం బజాజ్‌లోకి వెళ్లి బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లోని వివిధ రకాల కన్స్యూమబుల్స్ అయిన టీవీ, ఫ్రిడ్జ్‌లు, ఏసీలు మరియు కంప్యూటర్స్ ఇటువంటివి వివిధ రకాలవి మనం అక్కడ లోన్స్ పెట్టి కొంటూ ఉంటాం. దీనితో పాటుగా వీళ్ళు ఎస్ఎంఈ లోన్స్ గానీ, పర్సనల్ లోన్స్ గానీ, వివిధ రకాల హోమ్ లోన్స్ కూడా అందిస్తారు. అండ్ వీళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్స్‌ని కూడా యాక్సెప్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఎటువంటి ఛానెల్ ద్వారా వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు? సో, వీళ్ళు ఆమ్ని ప్రెజెంట్ ఛానెల్ స్ట్రాటజీ. ఆన్‌లైన్‌లో వీళ్ళ యొక్క బజాజ్ ఫిన్సర్వ్ యాప్ ద్వారా ఆఫ్‌లైన్‌లోని వివిధ రకాల ఫిజికల్ స్టోర్స్‌కి కూడా వెళ్లి వీళ్ళ ప్రొడక్ట్స్‌ని మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు ఇటీవలే ఫినాన్షియల్ ప్లస్ ఏఐ, ఫిన్ ఏఐ కంపెనీగా మారారు. సో, ఇక్కడ ప్రస్తుతానికి గాని చూసినట్టయితే వీళ్ళ కంటెంట్ క్రియేషన్ సెగ్మెంట్‌లో 100% వరకు ఈ పర్టిక్యులర్ ఏఐ టూల్స్‌ని వాడడంతోటి వీళ్ళకి కావాల్సిన బ్యానర్స్ అండ్ వీడియోస్ మార్కెటింగ్ పరంగా చాలా వేగంగా తయారవుతున్నాయి. ఈ క్వార్టర్ 3 కల్లా కంప్లీట్‌గా 100% అంటే 2.7 లాక్ వీడియోస్, 1.1 లాక్ బ్యానర్స్‌ని ఏఐ టూల్సే తయారు చేశారు. సో, ఇలా చేయడం వల్ల మార్కెటింగ్ యొక్క స్పీడ్ పెరగడంతో పాటు కాస్ట్స్ కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి. అండ్ అలానే సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ ఇటీవలే ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క కోడింగ్‌లో కూడా 25% ఏఐ టూల్స్‌ని వాడుతూ కోడింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవడం వల్ల వాళ్ళ దృష్టి ఇంకొక చోట పెట్టుకోగలుగుతున్నారు. అండ్ అలానే వాయిస్ టు టెక్స్ట్ ఏఐ టూల్ ద్వారా వీళ్ళ యొక్క కాల్ సెంటర్స్‌లోని ఇటువంటి టూల్స్ ద్వారా 2,00,00,000కి పైగా కాల్స్‌ని చాలా ఈజీగా హ్యాండిల్ చేసి దానికి సంబంధించిన ఎఫెక్ట్స్ కూడా వీళ్ళు చేయగలుగుతున్నారు. అండ్ అలానే ఫినాన్షియల్ బెనిఫిట్స్ అనేవి తెలుసుకోవాలి కదా! 3 ముఖ్యమైన ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఈ పర్టిక్యులర్ కంపెనీకి ఏఐని ఆటోమేట్ చేసిన ద్వారా తెలిసింది ఆర్ టూల్స్ వాడిన తర్వాత. మొట్టమొదటిది వీళ్ళకొచ్చే టోటల్ ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ టు టోటల్ నెట్ ఇన్‌కమ్ విషయానికి వస్తే 32.8% ఉంది. అంటే ఈ పర్టిక్యులర్ పర్సెంటేజ్ అనేది ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. ఖర్చు తగ్గుతూ ఇన్‌కమ్ అనేది పెరుగుతుంది. అండ్ వీళ్ళకి కావాల్సిన లోన్స్ అనేవి 1568 క్రోర్స్ గత సంవత్సరం క్వార్టర్ 3లో చూస్తే కేవలం ఏఐ బాట్స్ ద్వారా దీని ద్వారా ఇంటరాక్షన్స్ జరుగుతూనే ఇంతవరకు లోన్స్ అనేవి డిస్బర్స్ చేయడం అనేది జరిగింది. అండ్ వీటితో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ప్రతి ఎన్‌బీఎఫ్‌సీస్‌కి ముఖ్యం. సో, అక్కడ కావాల్సిన ఈ పర్టిక్యులర్ వాల్యూమ్ అనేది 41% ఏఐ టూల్స్ ద్వారా ఆటోమేషన్ జరగడం వల్ల అసెట్ క్వాలిటీ పరంగా ఉన్న చెక్ లిస్ట్‌లన్నీ అది గబగబా చకచకా చేసి చెప్పేస్తుంది. సో, ఇది కంపెనీ నంబర్ 1 బజాజ్ ఫైనాన్స్.
కంపెనీ నంబర్ 2 పైన్ ల్యాబ్స్. పైన్ ల్యాబ్స్ అంటే మనకి ఇమ్మీడియేట్‌గా గుర్తొచ్చేది పీఓఎస్ అంటే పాయింట్ ఆఫ్ సేల్స్ మెషిన్స్ మాత్రమే. కానీ ఇది మాత్రమే కాకుండా వీళ్ళకి మర్చెంట్స్‌కి కావాల్సిన ఫుల్ ప్లాట్‌ఫార్మ్‌ని అందిస్తున్నారు. అంటే షాప్‌కీపర్స్ వాళ్ళకెళ్ళి ఒక బిల్లింగ్ ప్లాట్‌ఫార్మ్ దగ్గర నుంచి వాళ్ళ యొక్క పేమెంట్స్ మేనేజ్ చేయడం నుంచి ఈఎంఐ ఆప్షన్స్‌ని కూడా వీళ్ళు అందిస్తున్నారు. సో, వీళ్ళ యొక్క ప్రెజెన్స్ మన దేశంతో పాటు యూఏఈ, సింగపూర్ అండ్ మలేషియాలో కూడా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఏఐ ఫస్ట్ ఆటోమేషన్ ఈ కంపెనీలో ఎలా జరిగింది అనంటే మొట్టమొదటిది వీళ్ళ యొక్క సాఫ్ట్‌వేర్ డెవలపర్స్ 20% వరకు ఏఐ టూల్స్‌ని వాడుతూ కోడింగ్ చేయడం వల్ల మిగతా ముఖ్యమైన ప్రొడక్ట్స్‌లో వాళ్ళ యొక్క ఎఫర్ట్స్‌ని ఆర్ వాళ్ళ యొక్క దృష్టిని పెట్టగలుగుతున్నారు. అండ్ రెండోది పేమెంట్ టెర్మినల్స్ దగ్గర వచ్చే ఇష్యూస్‌ని 60% వరకు ఏఐ ఆటోమేటెడ్ ఆర్ ఏఐ రోబోట్స్‌తో ద్వారా జరిగే ఇంటరాక్షన్స్ ద్వారానే అది సెటిల్ అయిపోవడంతోటి ఇంజినియర్స్‌ని స్పెసిఫిక్‌గా అక్కడికి పంపించడం లేదు. అండ్ మూడవది ఏదైతే కస్టమర్ సపోర్ట్ పరంగా గాని చూస్తే 50% వరకు వీళ్ళకి వచ్చే ఈమెయిల్స్ కావచ్చు, ఇష్యూస్ కావచ్చు, వాటిని చదివి ముందుగానే అర్థం చేసుకొని వెంటనే టికెట్స్ అనేది రేజ్ చేశారండి. ఇటీవలే వీళ్ళు ఓపెన్ ఏఐతో కొలాబరేట్ చేసుకున్న తర్వాత పూర్తిగా వీళ్ళ యొక్క ప్రొడక్ట్స్ నుంచి పేమెంట్ సైకిల్స్ దాకా ప్రతి ఒక్క విషయాన్ని గూడా ఆటోమేట్ చేయాలి అనే ఆలోచనని వేస్తున్నారు. అండ్ అలానే వీళ్ళకి వచ్చిన లాభం ఏంటి? వీళ్ళకొచ్చిన లాభం ఏంటంటే వీళ్ళ యొక్క ఆదాయం 24% పెరిగితే ఎంప్లాయీ కాస్ట్ కేవలం 4% పెరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయీస్ యొక్క పని ఏఐ చేసేస్తుంది కాబట్టి. మూడవ కంపెనీ లెన్స్‌కార్ట్. లెన్స్‌కార్ట్ మనందరికీ తెలిసిందే. కళ్ళజోడు కావాల్సిన యాక్సెసరీస్‌ని మనం వీళ్ళ యొక్క షాప్స్ లేదా వీళ్ళ యొక్క ఆన్‌లైన్ స్టోర్స్ నుంచి తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్స్ అనంటే అంతా ఇంత కాదండి. 2400 స్టోర్స్ తోటి మన దేశంలోని వీళ్ళు ఆమ్ని చానెల్ డైరెక్ట్ టు కస్టమర్ డి2సి మార్కెటింగ్ స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. వీళ్ళు మన దేశంతో పాటు జపాన్, సౌత్ ఈస్ట్ ఏషియా, మిడిల్ ఈస్ట్‌లోని కూడా వ్యవహరిస్తున్నారు. అయితే ఏఐ ఫస్ట్ ఆటోమేషన్‌ని ఈ పర్టిక్యులర్ కంపెనీ ఎలా వాడింది? నేను ఇది ఇంతకుముందు చెప్పినట్టుగానే ఫిజికల్ స్టోర్స్ అనేవి వీళ్ళు చాలా ఎక్కువ మోతాదులో ఓపెన్ చేసేస్తూ ఉంటారు. సో, అలాగే ఏదైనా ఒక ఫిజికల్ స్టోర్ ఓపెన్ చేయడానికన్నా ముందు వీళ్ళ యొక్క ఏఐ ఆటోమేషన్ టూల్స్ ద్వారా అక్కడ మంచి సేల్స్ ఉంటుందా? అక్కడ టార్గెట్ కస్టమర్స్ ఎలా ఉన్నారు? అండ్ మనకొక సక్సెస్ పర్సెంటేజ్ ఎలాగుంటుందని ముందుగానే తెలుసుకోవడంతోటి ఫెయిల్యూర్ ఒక రిస్క్‌ని తగ్గించుకుంటున్నారు. అండ్ రెండోది 369 బ్రాంచెస్‌లోని డాక్టర్స్ అనేవాళ్ళు గ్రామంలో ఉండే మనుషులకి కూడా కంటి పరీక్షలనేవి ఎక్కడో కూర్చొని ఇంటర్నెట్ ద్వారానే చేయగలుగుతున్నారు. సో, ఇదొక గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ బెనిఫిట్ గాని చూసినట్టయితే ఎక్స్‌పెన్సెస్ టు ద టోటల్ నెట్ రెవెన్యూ అనేది దాదాపుగా 100 బేస్ పాయింట్స్ అనేది గత క్వార్టర్ ఆర్ గత సంవత్సరంతో పోలిస్తే తగ్గింది. నాలుగవ కంపెనీ పేటీఎం. సో, వీళ్ళ యొక్క బిజినెస్ మోడల్ గాని చూస్తే పేమెంట్స్ లెడ్ ఫినాన్షియల్ సేవల్ని వీళ్ళు అందిస్తారు. సో, ఎవరైతే పెద్ద మర్చెంట్స్ అండ్ వినియోగదారులు వీళ్ళ యొక్క కస్టమర్స్ ఉంటారో మొట్టమొదటిది వీళ్ళు క్యూఆర్ కోడ్స్ మరియు సౌండ్ బాక్సెస్‌ని అమ్మేసి వీళ్ళ యొక్క పరిగణనలోకి తెచ్చుకున్న తర్వాత హైయర్ మార్జిన్ ప్రొడక్ట్స్ అయిన ఒక లోన్ ఇవ్వడం, ఇన్స్యూరెన్స్ తీసుకోవడం, ఈక్విటీ బ్రోకింగ్ ఇటువంటి వాటిని వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేస్తారు. అయితే పేటీఎం వాళ్ళు వాళ్ళ యొక్క ఏఐని ఎలా ఎగ్జిక్యూటివ్ లెవెల్ వరకు తీసుకెళ్లారు వారు ఎక్కడ వాడుతున్నారు అనంటే మొట్టమొదటిది వీళ్ళు పేటీఎం ఏఆర్ఎంఎస్ అనే ఈ టూల్ ద్వారా వాళ్ళ దగ్గర ఉండే మర్చెంట్ డేటాని పూర్తిగా వాళ్ళు మొత్తం చెకింగ్ అనేది చేస్తూ ఎవరికి ఎక్కడ అవసరం వస్తుంది అని వాళ్ళ డేటాని అనలైజ్ చేయడంతో పాటు మిగతా రకాల ప్రొడక్ట్స్‌ని ఎలా అమ్మాలి అని చూస్తున్నారు. పెరిస్కోప్ అని వీళ్ళు డెవలప్ చేసిన టూల్ ద్వారా రియల్ టైమ్‌లోని రిస్క్ అండ్ ఫ్రాడ్ డిటెక్షన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ఏదన్నా కొంచెం మనకి అనుమానాస్పదంగా కనిపించిన ట్రాన్సాక్షన్స్‌ని వెంటనే వీళ్ళు చూసుకొని లాసెస్ అనేవి తగ్గించుకుంటారు. కంపెనీ నంబర్ 5 ఎన్ఐఐటీ లెర్నింగ్ సిస్టమ్స్. ఎన్ఐఐటీ లెర్నింగ్ సిస్టమ్స్ వాళ్ళు అందించే బిజినెస్ సేవలు ఏంటి అనంటే మేనేజ్డ్ ట్రైనింగ్ సర్వీసెస్. ప్రపంచవ్యాప్తంగా ఆర్ గ్లోబల్ లెవెల్ స్టేటస్ ఉన్న కంపెనీస్ ఏవైతే వాళ్ళ యొక్క లెర్నింగ్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్‌ని ఈ కంపెనీకి ఔట్‌సోర్స్ చేస్తారు. సో, వీళ్ళు ఇంటర్న్ ఆ కంపెనీస్ యొక్క ఎంప్లాయీస్ ఎలా పనిచేయాలి, వాళ్ళకి ఎటువంటి ట్రైనింగ్స్ ఇవ్వాలి అనే కంటెంట్‌ని మొత్తం వీళ్ళే తయారు చేసి ఇస్తారు. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఏఐని ఎలా వాడుతున్నారు, వాళ్ళ సేవల్ని అందించడం కోసం అంటే మొట్టమొదటిది ఏదన్నా ఒక ట్రైనింగ్ ఇవ్వాలి అనంటే రియల్ లైఫ్ సిట్యుయేషన్స్ అనేవి ఉండాలి. సో, ఏఐ అవతార్స్ అండ్ రోల్ మోడల్ సిమ్యులేషన్స్ ద్వారా ఎంప్లాయీస్‌కి కావాల్సినట్టుగా రియల్ లైఫ్ సిట్యుయేషన్స్‌ని అందిస్తూ ఆ ప్రాబ్లమ్స్‌ని ఎప్పటికప్పుడు సాల్వ్ చేసే విధంగా ట్రైనింగ్ సిస్టమ్‌ని అందిస్తున్నారు. అండ్ అలానే వీళ్ళు స్వీట్ రష్ అనే కంపెనీని కొనుగోలు చేశారు. స్వీట్ రష్ అంటే పేరును చూసి మోసపోకండి. వీళ్ళు ఏఐకి సంబంధించిన లెర్నింగ్ ఎలా జరగాలి, ట్రైనింగ్ ఎలాగుండే వాటిలోని ఎక్స్‌పర్ట్ నీష్ లెవెల్‌లో ఉండే కంపెనీ. సో, దీన్ని కైవసం చేసుకున్న తర్వాత ఇంకా మంచి స్టేటస్ రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. సో, ఈ పర్టిక్యులర్ ఏఐ ద్వారా వీళ్ళకి వచ్చిన బెనిఫిట్ ఏంటంటే ఫినాన్షియల్ ఇయర్ 2026లోని క్వార్టర్ 3లోని కేవలం ఏఐ పవర్డ్ ట్రైనింగ్ ద్వారా 11% రెవెన్యూ అనేది వీళ్ళకి వచ్చింది. నెక్స్ట్ కంపెనీ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మనందరికీ తెలిసిందే. రీటైల్ పరంగా ఫోకస్ చేస్తూ జైపూర్‌లో మొదలుకున్న ఈ బ్యాంక్ ఇప్పుడు మన దేశంలో పలు రాష్ట్రాల్లోని విస్తరించుకున్నారు. అయితే వీళ్ళు చిన్న బిజినెస్ ఓనర్స్‌కి స్మాల్ అంటే పర్సనల్ లోన్స్ ఇవ్వడంతో పాటు హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ అండ్ గోల్డ్ లోన్స్‌ని కూడా అందిస్తున్నారు. దీంతో పాటుగా ఫిన్‌టెక్, ఎస్ఎఫ్‌బి తోటి చేయి కలపడం నుంచి సౌత్ ఇండియాలోని అండ్ అలానే గ్రామాల్లో కూడా వీళ్ళ యొక్క పేర్లు విస్తరించుకొని వెళ్ళింది. ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఎలా వాడుతున్నారు ఈ ఏఐని వాళ్ళ యొక్క బెనిఫిట్‌కి అని చూస్తే
మొట్టమొదటిది ఏఐ సిస్టమ్ కనీసం వీళ్ళకుండే ఫ్రాడ్ అలర్టింగ్ సిస్టమ్స్ ఆర్ ఈ డేటాని 60% వాళ్ళే తీసుకొని వెరిఫై చేస్తున్నారు. అండ్ ఏఐ వాయిస్ బాట్స్ ఏమో కస్టమర్ సపోర్ట్ ఇవ్వడానికి 25% కాల్స్‌ని రీజనల్ లెవెల్ లాంగ్వేజెస్‌లోనే వాళ్ళే సాల్వ్ చేసి పెడుతున్నారు. అండ్ అలానే ఏజెంటిక్ ఏఐ అని ఏదైతే గోల్డ్ లోన్ ఒరిజినేషన్ సిస్టమ్ లైవ్ అనేది ఫినాన్షియల్ ఇయర్ 2027 క్వార్టర్ 1 కల్లా ఇది మనకి లైవ్ అవుతుంది. సో, నెక్స్ట్ కంపెనీ వెరాండా లెర్నింగ్స్. వెరాండా లెర్నింగ్స్ అనేవాళ్ళు 4 ముఖ్యమైన వర్టికల్స్‌లోని స్కూల్స్, కాలేజెస్ అండ్ ప్రొఫెషనల్స్‌కి వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ సర్విసెస్‌ని అందిస్తున్నారు. మొట్టమొదటి వర్టికల్ జేకే షా లెర్నింగ్. రెండో వర్టికల్ గవర్నమెంట్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వరాండా రేస్ అనే బ్రాండ్‌తో ఇస్తున్నారు. వరాండా K-12 అనేది 12థ్ స్టాండర్డ్ వరకు పిల్లలకి అందిస్తున్నారు. అండ్ నాలుగోది ఎడ్యురేకా ఏదైతే వొకేషనల్ వాళ్ళకి. సో, ఇక్కడ వీళ్ళు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ హైబ్రిడ్ మోడల్స్ తోటి ఎడ్యుకేషన్ ఇంపార్టింగ్ అనేది చేస్తున్నారు. అండ్ వీళ్ళు ఏఐని ఎలా వాడుతున్నారు? సో, మొట్టమొదటిది చాలా పాపులర్ కంటెంట్ కోర్సెస్ ఏవైతే ఇంగ్లీష్‌లో మాత్రమే లభిస్తాయో ఏఐ డబ్బింగ్ టూల్స్ వాడుతూ దీన్ని చాలా రీజనల్ లాంగ్వేజెస్‌లో కన్వర్ట్ చేయడం తోటి చాలా వరకు రూరల్ ఏరియాస్‌కి కూడా వీళ్ళ యొక్క ప్రెజెన్స్‌ని పెంచుకోగలిగారు. సో, వీళ్ళ యొక్క ఏజెంటిక్ ఏఐ వాళ్ళు సేల్స్ అండ్ కస్టమర్ క్వెరీస్‌ని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారండి. ఎడ్యురేకా ప్లాట్‌ఫార్మ్ ద్వారా వీళ్ళు ఏజెంటిక్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐకి సంబంధించిన కంప్లీట్ ట్రైనింగ్ అండ్ ఇన్ఫర్మేషన్‌ని ఇక్కడ కోర్సెస్ రూపంలో అందిస్తున్నారు. ఇలాగ వాళ్ళు సప్లై చేసిన కోర్సెస్ దాదాపుగా 40% ఆదాయం అనేది తెచ్చిపెట్టినాయి. నెక్స్ట్ కంపెనీ లేట్ రెవెన్యూస్ టెక్నాలజీ అంటే ఇక్సిగో. ఇక్సిగో మనందరికీ తెలిసిన ఓటీఏ ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్. వీళ్ళు ఇక్సిగోతో పాటు కన్ఫర్మ్ టికెట్, అబిబస్ లాంటి ఈ అప్లికేషన్స్ ద్వారా మీరు ఫ్లైట్స్ గాని, ట్రైన్స్ గాని, బస్ టికెట్స్ గాని, హోటల్ బుకింగ్స్ అనేవి చేసుకోవచ్చు. ముఖ్యంగా వీళ్ళకి టికెటింగ్ కమిషన్ నుంచి వచ్చే ఆదాయంతో పాటు కన్వేయన్స్ ఫీస్ అండ్ వాల్యూ అడిషన్ సర్విసెస్ ఏదైనా టికెట్స్‌ని క్యాన్సెల్ చేసినప్పుడు ఆ చార్జెస్ వాళ్ళకెళ్తాయి కదా! అది ప్లస్ సీట్ సెలక్షన్ చేసుకోవడానికి మీరు కట్టే ప్రతి చార్జెస్ కూడా ఈ పర్టిక్యులర్ ఓటీఏకే వెళ్తుంది. ఏఐని వీళ్ళు ఎలాగ ఇంప్లిమెంట్ చేసుకున్నారు? సో, మొట్టమొదటిది స్పార్ట్ ఏఐ అసిస్టెంట్‌ని వీళ్ళు ఇంప్లిమెంట్ చేసుకోవడం ద్వారా కస్టమర్‌కి వచ్చే గ్రీవెన్సెస్ ప్రతి ఒక్క రీజనల్ లాంగ్వేజెస్‌లో కూడా స్మార్ట్ ఏఐ అడ్రెస్ చేస్తుంది. ఎంత అనంటే 89.9% చాట్ క్వెరీస్‌ని, 76.12 వాయిస్ కాల్స్‌ని ఏఐ ఏజెంట్స్ ద్వారానే మేనేజ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వీళ్ళకి పర్ ఎంప్లాయీకి వచ్చే యాన్యువలైజ్డ్ రెవెన్యూ అనేది 2,00,00,000 దాటింది. అంటే ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ప్రకారం ఇది చాలా బలమైన విషయం అని చెప్పుకోవచ్చు. తొమ్మిదో కంపెనీ ఏంటి అనంటే ఆల్ కార్గో లాజిస్టిక్స్. సో, వీళ్ళు ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ కంపెనీ మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ మొదలుకొని ఇన్‌లాండ్ కంటైనర్ డిపోట్స్, కంటైనర్ ఫ్రైట్స్ స్టేషన్స్, కంటైనర్ కాంట్రాక్ట్ లాజిస్టిక్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్‌ని అందిస్తారు. ఇక్కడ ముఖ్యంగా గాని చూసినట్టయితే ఏఐని వీళ్ళు ఎలా ఇంప్లిమెంట్ చేశారు అనంటే ఒక బార్ కోడ్‌ని స్కాన్ చేసిన తర్వాత షిప్‌మెంట్ డాకెట్ కూడా తయారైపోతుంది. సో, ఇంతలాగా అస్సలు మాన్యువల్ ఇంటర్వెన్షన్ అవసరం లేకుండా ఎక్కడ డేటా ఎంట్రీతో పని లేకుండా ఒక్క బార్ కోడ్ నుంచి మొత్తం ఎండ్ వరకు వీళ్ళు రిజల్ట్స్‌ని ప్రొక్యూర్ చేస్తున్నారు. సో, ఇలా చేయడంతో పాటుగా ఏఐని కస్టమర్ సర్వీసెస్‌లో కూడా వీళ్ళకి వచ్చే వేల కొద్దీ ఈమెయిల్స్‌ని సార్ట్ చేసి దాంట్లో ఉండే ఇష్యూస్‌ని తీసి సమ్మరీస్ ఇచ్చే విధంగా తయారు చేసుకున్నారు. సో, ఇలా చేయడం వల్ల సర్విస్ యొక్క క్వాలిటీ పెరిగింది. టైమ్ ఇన్వాల్వ్డ్ తగ్గిపోయింది. కాస్ట్ తగ్గింది. అలానే ఎఫిషియన్సీ బాగానే పెరిగింది. లాస్ట్‌లో నవనీత్ ఎడ్యుకేషన్ మహారాష్ట్ర అండ్ గుజరాత్ రాష్ట్రాలకి సంబంధించిన సీబీఎస్ఈ అండ్ స్టేట్ బోర్డ్స్‌కి కావాల్సిన కంటెంట్ అండ్ ఫిజికల్ టెక్స్ట్ బుక్స్ అండ్ మెటీరియల్స్‌ని తయారు చేయడంతో పాటు స్టేషనరీని కూడా వీళ్ళు అమ్ముతూ ఉంటారు. అయితే వీళ్ళు ఇటీవలే ఇది మాత్రమే కాకుండా ఎడ్‌టెక్ ప్లస్ మేనేజ్మెంట్‌లోకి స్కూల్ మేనేజ్మెంట్ సిస్టమ్స్‌లోకి వెళ్ళిపోయారు. సో, ఇక్కడ వీళ్ళు ఎలాగ ఏఐని వాడుతున్నారు అనంటే మొట్టమొదటిది వీళ్ళ ఏఐ మోడల్ అనేది 1,10,000 వెరిఫైడ్ డిజిటల్ సర్వీసెస్‌కి ట్రైన్ అయ్యింది. అంటే ఏఐ ఏజెంట్స్ ద్వారా కరిక్యులమ్‌ని వీళ్ళు తయారు చేయడం, కంటెంట్‌ని రీస్ట్రక్చర్ చేయడం, అసెస్మెంట్ క్రియేటివ్‌ని సైమల్టేనియస్‌గా ఒకేసారి తయారు చేస్తున్నారు. సో, వీళ్ళ యొక్క ఏఐ టూల్స్ ద్వారా మీకు కావాల్సినట్టుగా క్విజెస్, ఫ్లాష్ కార్డ్స్, పీపీటీస్ అండ్ అసెస్మెంట్ టెస్ట్ కావచ్చు, క్వెషన్ పేపర్స్ ఇటీవలే చిటికెలోనే చాలా తక్కువ సమయంలోనే తయారైపోతున్నాయి. టీచర్స్ యొక్క కమాండ్ ఇలా రాగానే అలాగే తయారైపోతున్నాయి. అండ్ అలానే ఇక్కడ లైసెన్స్ కాస్ట్ అనేవి మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళ సొంత ఏఐ టూల్స్ అనేది వాళ్ళ సొంత బెంగుళూరు యూనిట్ నుంచే డెవలప్ చేసుకున్నారు కాబట్టి ఆపరేటింగ్ ఎక్స్‌పెన్సెస్ ఖర్చు కూడా పెద్దగా లేదు. సో, ఇప్పటిదాకా ఈ పర్టిక్యులర్ టూల్స్‌ని 100కి పైగా సీబీఎస్ఈ అండ్ ఎస్ఎస్‌సి బోర్డ్ స్కూల్స్‌లో వాడడంతో పాటు వేలకి పైగా టీచర్స్ కూడా వీటిని అడాప్ట్ చేసుకున్నారు. సో, వాళ్ళ యొక్క ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ చేసుకునే టైం తగ్గి స్టూడెంట్స్ మీద కాన్సంట్రేషన్ వాళ్ళు ఇంకా ఎంత బాగా ట్రైన్ చేయొచ్చు అనే దానిపైన కాన్సంట్రేషన్ పెరిగింది. సో, ఇదండి ఏవైతే 10 కంపెనీలు ఎగ్జిక్యూషన్ లెవెల్‌లో ఏఐని ఒక జస్ట్ బస్ టర్మ్ మాత్రమే కాకుండా బస్ టర్మ్ లాగా మాత్రమే కాకుండా వివిధ రకాల వాళ్ళ డిపార్ట్‌మెంట్స్‌లోకి తీసుకొనెళ్ళిపోయాయి కాబట్టి, వాళ్ళ బిజినెస్ కాస్ట్ తగ్గించుకోవడం, టైం తగ్గించుకోవడం, ఎఫర్ట్స్ తగ్గడంతో పాటు ఎఫిషియన్సీ పెరిగి అవన్నీ కూడా మంచి ఆదాయం అండ్ లాభాల్లోకి తీసుకొస్తున్నాయి. సో, అర్థమైంది కదా! ఈ పర్టిక్యులర్ స్టాక్స్‌లో ఏదైనా స్టాక్ ఫస్ట్ టైమ్ వింటున్నారా? ఆర్ ఏదైనా స్టాక్స్‌లో ఆల్రెడీ మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ చేసారా? అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియపరచడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోతో మీ ముందుకు రావడానికన్నా ముందు హావ్ ఎ హ్యాపీ అండ్ ఎ వెరీ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్. థాంక్ యూ.
Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.